హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. అల్లు అర్జున్ సినిమా యాక్టర్, హీరో తాజాగా ఒక సంబరంలో ఉన్నారు. 1000 కోట్ల రూపాయలు ఒక సినిమా కలెక్ట్ చేసినటువంటి, దేశవ్యాప్తంగా అందరి చేత ఆదరణ పొందినటువంటి హీరో అయ్యారు. అట్లాగే ఈ మధ్యనే ఉత్తమ నటుడు అవార్డు కూడా సంపాదించుకున్నారు. ఆయనకి అతి పెద్దదైనటువంటి షాకింగ్ పరిణామం ఈ రోజున ఆయన అరెస్టు తర్వాతన జైలుకి, కొద్దిసేపటి క్రితం బెయిలు. ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో సినీ రంగం ఏమనుకుంటోంది, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ పని చేసింది అనుకుంటోంది, ఇది జెన్యూన్గా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నటువంటి రేవంత్ రెడ్డి వాదనని ఎలా చూస్తుంది, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు సినీ రంగ ప్రముఖులు చిట్టిబాబు. నమస్తే చిట్టిబాబు గారు. నమస్తే. అల్లు అర్జున్ ఉదంతాన్ని ఎలా చూస్తారు మీరు? అల్లు అర్జున్ ఉదంతం చాలా ఏమాత్రం దాని సబబైనది కాదు, ఏమాత్రం అది ఔచిత్యమైన అరెస్ట్ కాదు. ఎందుకు అంటున్నానంటే, కేవలం నా సినిమా ఫీల్డ్ మా హీరో అన్న ఒక పాయింట్ కాదండి, అనేక క్వశ్చన్. అతను ఈ మరణానికి కారకుడు అంటానికి ఏమిటి ఆధారం? ఎప్పుడైనా ఈ తొక్కిసలాట జరగటం అనేది మనం గతంలో కూడా చూసాం. ఇప్పుడు రాజమండ్రిలో తొక్కిసలాట జరిగింది, పుష్కరాలు అప్పుడు జరిగింది, 32 మంది చనిపోయారు. అప్పుడు దానికి ఏముంది, అప్పుడు 32 మంది చనిపోతే ఏమంది అప్పుడు ప్రభుత్వం? దాన్ని నిర్వహించింది చంద్రబాబు, పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు, దాన్ని తీసింది ఇంకో తెలుగుదేశం మరో డైరెక్టర్. ఆ తప్పు అంతమంది చనిపోయినప్పుడు వీళ్ళు కాదు బాధ్యులు, ఆ మరణానికి వీళ్ళు కాదు బాధ్యులు, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని అప్పుడు చెప్పారు. సో ఎస్, ఓకే, వీళ్ళు బాధ్యులు ఎలా అవుతారు? అన్ఎక్స్పెక్టెడ్ జనాలు వస్తే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, కరెక్ట్ జనాలు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేక చెప్పలేదు, ఇన్ఫర్మేషన్ లేదు. సో మిస్టేక్ ఇంటెలిజెన్స్ అని పంపించేశారు, అలా అయిపోయింది. సేమ్ కదా ఇక్కడ జరిగింది. అక్కడ వేల మీద అయితే ఇక్కడ వందల లెక్కలో జనాలు తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట జరిగినప్పుడు ఒక వ్యక్తి మరణించారు. డెఫినెట్ గా బాధాకరమైతే చనిపోవడం, అది ఎవరైనా దాన్ని స్పష్టంగా చెప్పారు. దానికి ఆ మరణానికి ఈయన కారకుడు అంటారు చెప్తారు. ఆ మరణానికి కారకుడు అక్కడ ఎలా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, ఇక్కడ థియేటర్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్. ఇప్పుడు 3 కారణాలు ఉన్నాయి సాయి గారు. ఒకటి, థియేటర్ లోపలికి టికెట్లు కొన్న వాళ్ళని కూడా థియేటర్ లోపలికి వెళ్ళనివ్వకుండా బయటే ఆపారు. బయట ఆపి ఈయన వచ్చేదాకా ఆపారు. సరే, థియేటర్లో ఇంకా షో క్లీన్ అవ్వలేదు, థియేటర్ క్లీన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఫంక్షన్ కోసం ఆపాము. ఈ లోపల ఆయన వచ్చాడు. ఎందుకు వస్తాడు ఈ లోపల ఆయన? మీకు థియేటర్ మేనేజ్మెంట్ కి బాధ్యత ఉంటే ఏమంటే ఇలా క్లీన్ గా 1 గంట ఆగినామంటే ఆటోమేటిక్ ఎన్నోసార్లు అలా జరిగినప్పుడు బయలుదేరి రెడీగా రామా అంటే కాదు, ఒక 10 నిమిషాలు ఆగిరండి అని విఐపీలకి ఇక్కడ అరేంజ్మెంట్ బట్టి చెప్పడం అలవాటు. మీరు ఒక మాట ఇప్పుడు బయలుదేరి రావద్దంటే 10 నిమిషాలు ఆగాలంటే ఆగి వచ్చేవాడు. సో యువర్ మిస్మేనేజ్మెంట్, వాళ్ళని ఎవరిని లోపలికి పంపించుకుంటా మొత్తం అందరినీ బయట పెట్టి 800 మంది, ఈయన వచ్చేటప్పుడు 400 మంది బయట, ఈ జనం ఆ జనం మొత్తం ఓవర్ క్రౌడ్ అయింది. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఆ పోలీసులు ఏమన్నారు, 1 అవర్ ముందు, లాస్ట్ 1 అవర్ ముందు ఇన్ఫార్మ్ చేశారు, మేమేం చేయాలి? అది పోలీసుల మాటలకు అర్థం లేదు. ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ ఇది సెంట్రల్ సిటీలో పోలీస్ ప్రొటెక్షన్ కావాలి. అంటే 1 అవర్ సరిపోదు, ముందు చెప్పాలి, మాకు డబ్బులు కట్టలేదు, బెటాలియన్ డబ్బులు కట్టాలి, ఏదైనా ప్రాబ్లం జరగలేదు, వెనకపోయారు, అనేబుల్ అన్నారు. ఇవాళ ఏదో మేము లెటర్ ఇచ్చాము అది అంటున్నారు, కానీ ఆ రోజు అలా ఇప్పుడు వాళ్ళు సరే, వాళ్ళు అన్నది లేటుగా అయింది, వాళ్ళ సిస్టమ్ ప్రకారం లేటుగా అయిందంటే ఎవరు తప్పు? ఇన్ఫర్మేషన్ లేటుగా ఇచ్చిందాగా అల్లు అర్జున్ తప్ప, ఇట్ ఈస్ మేనేజ్మెంట్ తప్పు. లేటుగా చెప్పినా వాళ్ళది తప్పు, చెప్పకపోయినా వాళ్ళది. ఇట్ ఇస్ నాట్. ఇప్పుడు మీ ఇంటికో నా ఇంటికో ఒక విఐపి వస్తాడండి. ఆ విఐపి వస్తే అతనికి తగిన ఏర్పాటు సదుపాయాలు ఎలా ఉంటుంది, ఏమి అరేంజ్మెంట్ మనం చేస్తామా, ఆ విఐపి చేస్తూ వస్తాడు. మన ఇంటికి వస్తున్నాడంటే అలాగే థియేటర్కి వస్తారంటే థియేటర్ మేనేజ్మెంట్, ఆయన వస్తున్నాడు, ఏం క్రౌడ్ ఇంటికే వస్తారు. సో ఎట్లా ఆయన 10 నిమిషాలు ఆగిరమనాలా, లేకపోతే వచ్చేస్తే సపరేట్ గా తీసుకెళ్ళడానికి మనం బ్యారికేడ్ చేసామా? ఏమీ లేదు. గతంలో చేశారు. అదే థియేటర్ ఎంతమంది హీరోలు రావడం. నేను వెళ్ళాను అనేక సార్లు, ఓపెనింగ్ డే హీరోలతో పాటు ప్రొడ్యూసర్తో పాటు వెళ్ళిన రోజు అనేక ఉన్నాయి. వాళ్ళు చక్కగా విఐపీగా బ్యారికేడ్స్ ఉంటే అందరినీ థియేటర్కి వెళ్ళిపోయేవారు. ఈ పార్టీ వాళ్ళు గెస్ట్ వచ్చేటప్పుడు, చీఫ్ గెస్ట్ వచ్చే సెలబ్రిటీలు వచ్చేటప్పుడు అందరూ థియేటర్కి వెళ్ళిపోయేవారు. వీళ్ళు సైలెంట్ గా పైకి ఎక్కేవారు.
ఇక్కడికి ఇంటర్వెల్లోనూ తర్వాత తెలిసిదే హీరో వచ్చాడో తెలిసేది వాళ్ళకి ఇంటర్వెల్లో కేరింతలు కొట్టారు, వెళ్ళేటప్పుడు టాటా తీసుకెళ్ళి ఇది ఒక పద్ధతి. ఆ పద్ధతి అంతా మిస్ఫైర్ అయ్యారు వాళ్ళు. ఎందుకు మిస్ఫైర్? అలవాటైతే వాళ్ళకి కొత్త కాదు, అలవాటైన కార్యక్రమం. బట్ దే మిస్ఫైర్. ఎక్కడ మిస్ఫైర్? ఏదైనా సరే రీజన్ ఇస్తే ఈ కెలామిటీకి కారణం ఆ మేనేజ్మెంట్. హౌ కెన్ దే స్టే అల్లు అర్జున్ ఈజ్ రీజన్ ఫర్ దిట్. ఇక్కడ అసలు ఏ లాజిక్ మీద చెప్తున్నారు, ఏ సెక్షన్ మీద చెప్తున్నారు? ఏమి అతను ఎక్కడైనా ఒక చోట జనాలను పంపించద్దు, ఆపండి, నేను వచ్చేదాకా క్రౌడ్ కావాలి అన్నాడా? ఎస్, ఈజ్ అండర్ మిస్టేక్. ఆ మాట ఎప్పుడన్నా అన్నాడా? మీకు ఎవరు చెప్పాడా? మీరు పోలీసులు ప్రొటెక్షన్ ఇంకా పోలీసులకి అరేంజ్మెంట్ అవ్వలేదంటే ఒక 10 నిమిషాలు ఆగండి అంటే వస్తే ఉంటారు, పోలీసులు వస్తే నేను వచ్చేస్తాను అని ఏమైనా వచ్చాడా? లేదు కదా. అతను వస్తున్నట్టు 2-3 గంటల ముందే మీకు తెలుసు కదా, థియేటర్ యాజమాన్యానికి 3 గంటల ముందే మొత్తం సోషల్ మీడియా హల్చల్ అయిపోయింది కదా 3 గంటలుగా. మీరు యూ హ్యావ్ నాట్ టేక్ ఎ డెసిషన్, యూ టుక్ ఇట్ ఈజీ. చాలా సింపుల్ గా దాని ఏముంది అనుకున్నారు. ఇవాళ అర్జున్ మీద చూస్తే సెలబ్రిటీ మీద వీక్ మీద ఎలా చూస్తారు? ఆయన ఏమన్నా రమ్మని వాళ్ళని పిలిచి వాళ్ళ మీద కారు ఎక్కించి లేదా వాళ్ళకి తను వెళ్తూ వాటి కూడా రండి అని వాళ్ళు లాక్కెళ్ళాడా? వాళ్ళు లాక్కెళ్తే ఆయన చేపట్టుకుని లాగాడు, అందువల్ల కింద పడ్డాడు అనొచ్చు. ఏమి ఎట్లా అసలు ఏ ఔచిత్యమే కనపడట్లేదు. ఔచిత్యమే ఈ విషయంలో అల్లు అర్జున్ చేయటంలో. అందుకని నేను రెఫర్ చేసింది రాజమండ్రి రెఫర్ చేసింది అందుకే పుష్కరాల్ని. అక్కడ మరి జరిగినప్పుడు తొక్కిస్తున్నాడు. ఆ తొక్కిస్తున్నట్లు వాడు తప్పుది కానప్పుడు ఇక్కడ ఎలా అర్జున్ తప్పు అవుతాడు? చట్టం ఒక ఊరికి ఒక విధంగాను, ఒక రాష్ట్రానికి ఒక విధంగాను, ఒక వ్యక్తికి ఒక విధంగా ఉంటుందా ఈ దేశంలో? చట్టం అందరికీ ఒకటే కదా. ఇంటర్ప్రిటేషన్ మీరు ఎట్లా అక్కడ ఒక ఇంటర్ప్రిటేషన్ ఇక్కడ ఒక ఇంటర్ప్రిటేషన్ ఎలా చేస్తారు పోలీసు? కనుక ఇది టోటల్ గా ప్లాన్డ్ మర్డర్ లాగా తయారైంది. అంటే ఆంధ్రాలో ఇతను అరెస్ట్ చేయాలంటే చేయలేకపోయారు, కసి పెట్టుకున్నారు. ఆంధ్రలో అంటే కోర్టు కేసు కొట్టేసింది, నేను ఏదో చెయ్యాలనుకున్నారు, కేసు పెట్టేసి రాను హంగామా చేశారు, కానీ కేసు కొట్టేసింది పోలీసు కోర్టు. సో అక్కడ చేయలేకపోయాం. సో ఇక్కడైనా దొరికింది చూద్దామని ఏదో చెయ్యాలని కాసుకుంటున్నారు. ఇవాళ దొరికింది అవకాశం కనుక ఆయన శిష్యుడే కనుక ఉన్నాడు. ఆ కూటమి యొక్క ప్రెసిడెంట్ అయిన, కూటమికి చీఫ్ అయిన చంద్రబాబు గారి శిష్యుడే కదా ఇక్కడ ఉన్నది. ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం లాంటిది. సో ఆయన కళల్లో ఆనందం చూడటానికి జరిగిన కుట్ర ఇది. చంద్రబాబు కళల్లో ఆనందం చూడటానికి ఈ ప్రభుత్వం జరిపిన కుట్ర ఇది. అందుకనే నేను అర్జెంటుగా 5 గంటల లోపు జైల్లోకి వేసేయాలి, శుక్రవారం నాడే లోపలికి వేసేయాలి, రేపు శనివారం ఇంత ఫ్లాట్ గా ఇంత కంగారుగా బుద్ధిని రావటం, బట్టలు వేసుకోవడానికి కూడా మార్చుకోవడం, ఒప్పుకోకపోవటం, రెండు లాక్కెళ్ళిపోవటం. అదేదో ఒక దొంగ లేకపోతే ఒక 41 నోటీస్ లేదు, నోటీస్ లేకుండా వేసుకెళ్ళిపోయి ఆయన ఇస్తారు. ఇలా చేసినప్పుడు ఏముంది? కేసులు సెక్షన్లు పెట్టేశారు, ఇష్టం వచ్చిన సెక్షన్లు. బట్ జడ్జి ఆ సెక్షన్ చూసి ఇస్తారు తప్పితే ఈ సెక్షన్ వ్యాలిడా, ఈ కేసు ఈ సెక్షన్ వర్తా అవన్నీ ఇప్పుడు కాదు కదా చూసేది, తర్వాత ఆర్గ్యుమెంట్లు అప్పుడు కదా. వీళ్ళకి తెలుసు ఈ లుసులన్నీ పోలీసులు తెలుసు కనుక ఈ పెట్టాల్సిందే పెట్టేశారు. రేపు ప్రూవ్ అవుతుంది, రిజెక్ట్ అవుతుంది, అదే జడ్జి ఇన్స్పెక్టర్ చెప్తాడు. అనేక సందర్భాలు జరిగింది. ఏమి సెక్షన్, ఏ ఆధారం ఉంది సెక్షన్ పెట్టావయ్యా, నెక్స్ట్ వచ్చే సెక్షన్ నెంబర్లు పెట్టేస్తున్నారు, ఇంటి రోజులు ఉన్నాయి. చాలా సార్లు పోలీసుల్ని జడ్జి అయ్యింది. ఇందాక హైకోర్టు అదే మందలించింది, తర్వాత బెయిల్ కూడా ఇచ్చేసింది ఇప్పుడు. కాకపోతే పాయింట్ ఏంటంటే, ఎందుకు ఇక్కడ అల్లు అర్జున్ని వాస్తవంగా ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్గా ఉన్నారు అక్కడ సినిమా శాఖకి, రెండో పక్కన రేవంత్ రెడ్డి దీని మీద నా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పుకొచ్చారు. ఇందులో అల్లు అర్జున్ మీద కక్ష మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్కి అయితే ఏం సంబంధం లేదు, ఎందుకంటే కావాలంటే ఇక్కడ అందులో పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్గా ఉన్నారు. ప్లస్ వీళ్ళు చేయాలనుకుంటే ఇక్కడే బిగిచ్చేవాళ్ళు, లేదా ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ప్రభుత్వం అయితే పెద్దగా వాదించలేదు ఆ క్యాన్సిలేషన్కి సంబంధించినట్టు. ఇవాళ అక్కడ చాలా సుదీర్ఘ వాదన వినిపించారు తెలంగాణలో. ఏంటది, ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు, ఆయన చాలా ప్రమాదకరంగా చేశాడు ఇదంతా అన్నటువంటిది. ప్రభుత్వం తరపున జీపీ చాలా పెద్ద ఎత్తున వాదనలు వినిపించి బలంగా వాదనలు వినిపించారు. ఎక్కడైతే ఆ వాదనలు కూడా పెద్దగా లేవు, అందుకని ఇమ్మీడియట్గా బెయిల్ వచ్చేసింది. ఇది కేసే కొట్టేశారు ఇక్కడ. అంటే ఇక్కడ ప్రభుత్వం సైలెంట్ అయ్యింది హైకోర్టులో. అక్కడ హైకోర్టులో వచ్చేటప్పటికి బెయిల్కి ముందు చాలా సుదీర్ఘ ఆర్గ్యుమెంట్స్, ప్రభుత్వం చాలా గట్టిగా అల్లు అర్జున్ జైల్లో పెట్టాలనుకుంది.
ఎందుకు అక్కడ ఏది రేవంత్ని సినిమా రంగం పట్టించుకోవట్లేదు కాబట్టి, కోమటిరెడ్డిని పట్టించుకోవట్లేదు కాబట్టి చేస్తున్నారు అనుకోవాలా, లేదా అల్లు అర్జున్ మీద ఇంకేదైనా పగ ఉందా? రెండు కలిసి సినిమా ఫీల్డ్ మీద ఒక కసి ఈర్ష్య పగ ఉన్నట్టుంది ఈ ప్రభుత్వానికి. ఆ కోమటిరెడ్డి మినిస్టర్ అయినప్పుడు ఆయన ఎవరు పెద్దగా తిరిగి సన్మానం చేయటము చేయలేదు. ఈ అదే కేటీఆర్ ఉన్నప్పుడు కేటీఆర్ తో ఇండస్ట్రీ మొత్తం చనువుగా చక్కగా ఉండేది, ఆయన అందరితో చనువుగా ఉండేవాడు. సో అలాంటి ఇది మనతో మెయింటైన్. వీళ్ళేమో సినిమా వాళ్ళ మీద బురద చల్లటం, సినిమా వాళ్ళని అల్లరి చేయటం, దాంతో ఆనందం పొందడం, సినిమా వాళ్ళని చీప్ గా మాట్లాడటం ఈ ప్రభుత్వానికి వీళ్ళకి అలవాటే. వీళ్ళకి ఇవాళ కాదు, కాంగ్రెస్ కి ఇలాంటిది కాదు. ఆనాటి గతం నుంచి మీరు తెలిసే ఉంటుంది సాయి గారు, మీరు సీనియర్ కనుక. ఆనాటి పేకాయిటి శివరామ, కొత్త రఘురామయ్య, ఈ బాపతులన్నీ తెలిసే ఉంటుంది. వీళ్ళు ఈ కాంగ్రెస్ సర్వీసులు అయ్యే సినిమా వాళ్ళని బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం, అక్కడ ఢిల్లీలో గెస్ట్ హౌస్లో ప్రోగ్రాం నడపడం, వీళ్ళందరూ వీళ్ళకి అది అలవాటు. వాళ్ళకి సహకరించిన వాళ్ళని చూసుకుంటారు, సహకరించిన వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయటం, బదనాం చేయటం. వీళ్ళ కాంగ్రెస్ కి అలనాటి నుంచి ఉన్న అలవాటు కొత్తది కాదు కనుక వీళ్ళకి సినిమా వాళ్ళంటే ఇదిగో మనం చూసాం కదా సమంత విషయంలో ఒక ఆడ మినిస్టర్ అయి ఉండి ఆడదాని గురించి ఎలా మాట్లాడిందో వీళ్ళ కల్చర్ అంతే. వీళ్ళ కల్చర్ కనుక వీళ్ళకి సినిమా వాళ్ళంటే వీళ్ళ వెనకాల పడి ఇప్పుడు వీళ్ళేమి స్థాయి, ఈ రాజకీయ నాయకుల స్థాయి ఒక రామారావు కాదు, ఒక వెంగళరావు కాదు, ఒక చెన్నారెడ్డి కాదు, ఆ స్థాయి లీడర్ కాదు. వీళ్ళకి ఇమీడియట్ గా ఏదో అంతే గాలి ముట్లో మీరు ప్రభుత్వం వచ్చారు, మీరు ముఖ్యమంత్రులు అయ్యారు, కానీ మిమ్మల్ని మీకు వంగి గౌరవాలు స్థాయి క్యారెక్టర్లు కాదు, స్థాయి వ్యక్తిత్వాలు కాదు ఇప్పుడున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వ కనుక వీళ్ళని హలో అంటూ ఈక్వల్ గా చూస్తాం. అది వాళ్ళకి నచ్చట్ల. వీళ్ళెల్లో అధికంగా చూడాలి, వీళ్ళని చాలా ఘనంగా చూడాలి, వీళ్ళ పై ఎత్తున మనుషులాగా చూడాలి. అది చూడదు, తెలుగు ఇండస్ట్రీ చూడట్లేదు. అది పోతే పోయి చూసేస్తే పోయేది, అనేది పిలిచి సన్మానం చేస్తే పోయేది కదా అని అనుకుంటే పోయేది ఇండస్ట్రీ. వీళ్ళకి ఆ ఇండస్ట్రీకి కూడా పెద్ద ఇంట్రెస్ట్ పట్టలేదు. వీళ్ళ సన్మానిద్దాం, పిలుద్దాం, ఒక మీటింగ్ పెడదాం అని. అది గడుపుకుంట. ప్రస్తుతం అర్జున్ అనేది విషయంలో చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడాలనే ఒక తపన కనపడుతుంది ఈ ప్రభుత్వానికి. అది కావాలంటే ఇక్కడే చేసుకోవచ్చు కదా, అక్కడ ఎందుకు వస్తారు? ఇక్కడే అక్కడ చేస్తే ఇక్కడ చేయటమే. అక్కడ చేస్తే పవన్ కళ్యాణ్కి అంటుకుంటుంది ఆ మస్తి. అందుకని ఇక్కడ చేస్తే వాళ్ళకి అంటుకోదు కదా మస్తి. ఇక్కడ అరెస్ట్ చేస్తే ఇండైరెక్ట్, డైరెక్ట్ అటాక్ కాకుండా ఇండైరెక్ట్. అది ఇక్కడ లాజిక్. అంటే చంద్రబాబు కోసం అంత ఇది చేస్తాడు ఆయన. అందులో ఇంకోటి చంద్రబాబు కోసం ఓటుకు వెళ్ళిన మనిషి అండి. ఈ చంద్రబాబు కోసం ఇది ఎందుకు చేయడు? మనం వేరే వైపుకి వెళ్ళిపోతున్నాం, దాన్ని రాజకీయం వైపుకి వెళ్ళిపోతున్నాం. నేను అనే పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ని ఇవాళ అరెస్ట్ చేయాలి అన్నటువంటిది, 2 రోజుల పాటు జైల్లో ఉంచాలన్నటువంటి అది కరెక్ట్గా శనివారం సెకండ్ సాటర్డే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని చేయడం అంటే ఇది పోలీసుల యొక్క ప్రవర్తన. అంటే పోలీసులు కావాలని చెప్పి చేస్తున్నట్టు అనుకోకూడదా? లేదండి, పోలీసులకి ఏం అవసరం? పోలీసులకి అల్లు అర్జున్ మీద పగబట్టాల్సిన కోపము వాళ్ళకేముంది? వాళ్ళకేం లేదు. వాళ్ళకి ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇంతవరకు ఎప్పుడు పోలీసులతోటో కోళ్ళతోటో భూ కబ్జాలు గొడవలు ఈ అర్జున్ మీద లేదు పాపం. కనుక అర్జున్కి పోలీసులు ఇవాళ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సంబడి, ఆన్ బిహాఫ్ ఆఫ్ సమ్ ఫోర్స్. లేకపోతే ఇంత స్పీడ్ గా ఇంకోటి కూడా నాకు ఒక్కటి కనపడుతుంది సాయి గారు, బట్ ఆధారాలు లేవు కనుక నేను మాట్లాడలేదు. కానీ ఆయన మీతో కనుక మాట్లాడుతున్నాను. ఏదో ఒక శక్తి ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీలో మన తెలుగు వాళ్ళే దుష్ట శక్తులు అయ్యో ఈ మనకి నేషనల్ అవార్డు వచ్చిన వాళ్ళని వాళ్ళని అన్రీచ్ చేయడానికి కోసం అని ఇప్పుడు జానీ మాస్టర్ నేషనల్ అవార్డు వచ్చింది. ఆ నేషనల్ అవార్డు ఆగిపోయింది. ఇప్పుడు ఈ నేషనల్ అవార్డు వచ్చిన మనల్ని అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయితే క్యాన్సర్ తీసుకోరు, కానీ అరెస్ట్ శిక్ష పడితే మాత్రం ఖచ్చితంగా అది వెనక్కి తీసుకుంటారు. జానీ మాస్టర్ అయితే శిక్ష కూడా పడలేదు కదా, అరెస్ట్ అయిన పాయింట్ చూపెట్టినే ఆపేశారు. కాదు కదా, ఇప్పుడు పడలేదు. నేను అనేది వాళ్ళ ప్లాన్ పడలేదు కనుక వాళ్ళ ప్లాన్ సక్సెస్ కాలేదు. పడితే అది కూడా క్యాన్సిల్ అవుతుంది. సో ఈ నేషనల్ అవార్డు వచ్చిన ఈ స్థాయి వచ్చిన వాళ్ళని జీర్ణించుకోలేక
దీన్ని బదనాం చేయాలని శక్తులు ఏమన్నా ఉన్నాయి వెనకాలనే నా అనుమానం. దానికి ఆధారాలు లేవు, అందుకని చెప్పాను ఆధారాలు లేవు నా దగ్గర. బట్ ఏంటి వరుసగా ఈ నేషనల్ అవార్డు వాళ్ళ మీద అటాక్ జరుగుతుంది, ఇండైరెక్ట్ అటాక్ జరుగుతుంది. అక్కడ ఈవెన్ జానీ మాస్టర్ కూడా అన్ని చూస్తే ఎక్కడ కాన్ఫిస్కేటెడ్ క్రియేటెడ్ స్టోరీస్ అంటే ఎక్కడ ఫ్యాక్ట్ ఆయన బయటపడతాడు. కానీ సస్పెండ్ అయింది కదా, ఇట్ కెప్ట్ ఆన్ సస్పెండ్. ఇప్పుడు ఇదంది సస్పెన్షన్ లో అయినా పెట్టాలి, ఆ అవార్డు మీద ఒక కమెంట్ రావాలి అన్న యాంగిల్ కనపడింది. లక్కీగా భగవంతుడు కష్టం మీద వచ్చింది, తను పడిన అర్జున్ పడిన కష్టానికి వచ్చిన అవార్డు కనుక భగవంతుడు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. ఏంటంటే మోహన్ బాబు ఉదంతం చూస్తున్నాం గత 4 రోజుల నుండి. కరెక్ట్గా అది ఓ పక్కన ఆయన మీద కేసు, ఇటు జర్నలిస్టులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వం ఫెయిల్యూర్ అన్నటువంటి కాన్సెప్ట్ని జర్నలిస్టులు పట్టుకెళ్తున్నారు, సీరియస్గా వెళ్తోంది, ఉద్యమాలు కూడా చేస్తున్నారు. అట్లాంటి టైంలో అకస్మాత్తుగా టర్న్ ఇటుకి తీసుకుంది. దీనికి దానికి ఏమన్నా లింక్ ఉంటుందా? దీనికి దానికి లింక్ చెప్పలేం కానండి, అంటే కనెక్షన్ లేదు. అబ్దుల్ ఖాదర్ కి అమావాస్యకి లింక్ పెట్టినట్టు మనం అది లింక్ లేదు. కానీ పోలీస్ ఇక్కడ ఈ పోలీస్ ఆఫ్ తెలంగాణ ఏంటో ఎక్కడో గాడి తప్పు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంటే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సరైన సక్రమమైన గాడిలో లేదు. ఏదో ఎవరు ఎటు లాగితే అటు లాగుతున్నట్టు ఈ ప్రభుత్వం యొక్క విధానమా లేకపోతే అర్ధగంట ఇష్టం వచ్చినట్టు ఎటు పడితే అటు పడుతుందో ఒక పద్ధతులు నడుస్తున్న పోలీస్ యంత్రాంగంగా కనపడుతున్నా. అది ప్రభుత్వ లోపమా లేకపోతే ప్రభుత్వ లోపమే, ఖచ్చితంగా ప్రభుత్వ లోపమే. ప్రభుత్వం యొక్క వాళ్ళని వాడుకునే విధానంలో తేడా ఉంటుంది. ఎప్పుడు కూడా పోలీస్ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ అయినా ప్రభుత్వం ఎలా వాడుకుంటుందో దాన్ని పెట్టుకుంటుంది. ఆ ప్రభుత్వ కరెక్ట్ పద్ధతిలో వాడుకుంటే బ్రహ్మాండమైన వ్యవస్థ. ప్రభుత్వం కనుక వాళ్ళ అవసరాలకి వాళ్ళ కన్వీనియంట్ గా ఒకసారి తూర్పు ఒకసారి పడమరకి లాగుతూ ఉంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు, వాళ్ళ ఇష్టానికి ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఒక నియంత్రణలో ఉన్న పోలీస్ వ్యవస్థగా కనపడుతుంది. రైట్. అంటే అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ మామూలుగా అయితే కనుక సాధారణంగా ఇదివరకు ప్రభుత్వాలతో బాగా ర్యాపో మెయింటైన్ చేసేది. ఒకప్పుడు నంది అవార్డులని లేకపోతే ఇట్లాంటివి, అది చంద్రబాబు గారు ఉన్నప్పుడు నడిచింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పట్టించుకోలేదు అన్నటువంటి ఒక ఫీలింగ్ ఉండేది. మళ్ళీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు మొదట్లో పట్టించుకోలేదు, ఆ తర్వాత కేసీఆర్ గారు ఏది స్టూడియోలకి వాటికి నోటీసులు ఇవ్వడం ఇట్లాంటివి చేశాక ఆయన వెంట బాగా అభిమానంగా తిరిగారు. ఆ తర్వాత వాళ్ళతో బాగానే ర్యాపో మెయింటైన్ చేశారు. మళ్ళీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని పట్టించుకోలేదు, ఇప్పుడు రేవంత్ని పట్టించుకోలేదు. అంటే ఇక్కడ ఏమైనా స్పెసిఫిక్ పాయింట్ ఉంటుందా ఫిల్మ్ ఇండస్ట్రీకి యాక్సెస్కి సంబంధించి? వీళ్ళనైతే గౌరవించాలి అంటే మేము ముఖ్యమంత్రిగా వీళ్ళని గుర్తిస్తాం, వీళ్ళని గుర్తించము అని ఏమన్నా ఉంటుందా? అలా ఉండదండి. ఏమైతే ఒక్కడండి పెద్ద దిక్కు లేకుండా పోయింది ఇండస్ట్రీ. ట్రాఫిక్ లేకపోతే ఎట్లా బళ్ళు అటు ఎట్లా అట్లాగే ఇండస్ట్రీలో ఒక హెడ్ లేరండి. హెడ్ ఉంటే ఇవన్నీ ఇప్పుడు ఎవరిని గౌరవించాలి, ఎవరిని సన్మానించాలి, ఎవరైనా సరే ఎవరు మేబీ అదే రాజనారాయణ గారు, శ్రీనివాస్ రాజు గారు, రామానాయుడు గారు, ఈ మహానుభావులంతా ఉంటుంది. ఎవరంటే ఆ స్ట్రీట్ గౌరవించి ఎవరైనా సరే అది మన తర్వాత మంచి చేయని చెడు చేయని, బట్ ద సీట్ ఆఫ్ ఫిల్మ్ మినిస్టర్, ద సీట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ షుడ్ బి హానర్డ్. ఎందుకంటే మనం ఎప్పుడు అనేవారు రామానాయుడు గారు గారు, మనకు అందరూ కావాలి, అన్ని పార్టీలు ఆడియన్స్ కావాలి, అన్ని మతాల ఆడియన్స్ కావాలి, అన్ని కులాల ఆడియన్స్ కావాలి. మన ప్రభుత్వంతో పనులుంటాయి. సో మనం ఏ ప్రభుత్వంతో విరోధం పెట్టుకోవచ్చు. ఎలక్షన్ వరకు ఎవరిష్టమైన వాళ్ళకు వాళ్ళకి ఎలక్షన్ అయిపోయినాక యాజ్ అన్ ఇండస్ట్రీ వీ కెనాట్ హ్యావ్ ఎనీ రూలింగ్ అనేది. ఎందుకంటే ప్రభుత్వానికి అనేక విషయాలు అది సెల్ఫ్ విషయాలు కావాలి, దాన్ని సెల్ఫ్గా అనుకోకుండా ఇండస్ట్రీకి అవసరమైన విషయాలు. ఇండస్ట్రీకి అవసరం చెప్పండి. ఇండస్ట్రీకి సంబంధించిన పనులు చేసుకోవడానికి గవర్నమెంట్ కావాలి. దానికి అందుకని వాళ్ళు ఉన్నప్పుడు అంటే ఎవరు పేరు కాదు, అక్కడ చీఫ్ మినిస్టర్ పేరు ఎవరైనా అనవసరం, ఎవరుంటే వాడు ఆ స్కీమ్ ఆఫ్ థింకింగ్ ఉంటాయి. ఇప్పుడు అది పోయి మనకి యాక్టర్స్ ఉన్నవాడైతే, మనకి ఫ్రెండ్షిప్ ఉన్నవాడైతే, మనం
పిలిచి ఏదో చేద్దాం, అయితే మనకేదో మనకు సన్మానం చేయడం అతనికి మనకు పరిచయం లేదు, అతలేదు వాళ్ళకి పొద్దు, వాళ్ళకి బాగా ఫ్రెండ్, మనకు దూరం, ఇట్లాంటి దరిద్రం వచ్చేసింది. అందువల్లే జగన్ ఇప్పుడు జగన్ వచ్చాడు, జగన్ వీళ్ళని అవమానించారు అంటున్నారు. కానీ మరి జగన్ అంతకు ముందు ఏ సీఎం వచ్చినా తెలుగు ఇండస్ట్రీకి కూటమిగా ఏర్పడి పిలిచి ఆహ్వానించి సన్మాన సభ చెప్పింది, అభినందన సభ చెప్పింది. మరి జగన్ కి చేయలేదు, ఎందుకు చేయలేదు, ఎందుకు జరపలేదు? మరి అతనికి ఉండదా ఏంటి? నేనేమో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళకి నేను కనపట్టలేదు. అలాగూ చంద్రబాబుకి అన్ని సన్మానాలు చేస్తారు, కనీసం నన్ను ఒక బుకే కూడా ఇచ్చిన పాపాలు లేదు కూడా ఉండదా? డెఫినెట్ గా మనసు బయటికి వెళ్ళకపోయినా మనసులో ఉంటుంది. అలా మనమే చేస్తూ ఉంటాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు, మీరు ఎన్నా కమెంట్ లో రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు కన్నా రాజశేఖర రెడ్డి ఇండస్ట్రీ బ్రాంక్ విత్ చాలా ఎక్కువ చేశారు. చంద్రబాబు చాలా వైషమ్యాలు చేశాడు. చంద్రబాబు తెలుగుదేశం ఇండస్ట్రీని, తెలుగుదేశం ఇండస్ట్రీ, బీజేపీ ఇండస్ట్రీ, కాంగ్రెస్ ఇండస్ట్రీకి విభజన అవడానికి కారణం చంద్రబాబు. కనుక చంద్రబాబు ఒక వర్గాన్ని పోషించుకున్నాడు, ఒక వర్గాన్ని పెంచుకున్నాడు. ఆ వర్గంలో కూడా డబ్బులున్న వర్గాన్ని ఎత్తి పెట్టుకున్నాడు. ఈ చిన్న పేద సినిమా నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేనే ఒక రోజు ఈ 12 ఎప్పుడు చాలా ఇప్పుడు కాదు 2002 ఆ టైంలో దీని మీద ఆయన మీద చిన్న సినిమాల కోసం 12 షోలు ఇవ్వాలి, ఇవన్నీ కొన్ని పాయింట్స్. ఆ పాయింట్స్ ఆయన దగ్గర తీసుకెళ్ళి చెప్తా ఉంటే ఆయన ఏమన్నాడు తెలుసండి, మీకు మీ చిన్న సినిమాలు మీకంటే వాళ్ళకి తెలీదా, మురళీమోహన్ గారికి తెలీదా, రామారెడ్డి గారికి తెలీదా, వాళ్ళు చెప్పలేదు, చెప్తారు కదా వాళ్ళు, మీరు ఇవన్నీ చిన్న సినిమాలు వాళ్ళకి తీసుకుంటారు అన్నాడు. అంతేగాని వాట్ ఈస్ దట్ చూడాలి. ఆయనకి చిన్న సినిమాలు చిన్నవాళ్ళు కదా, ఆయనకి ఎంతసేపు డబ్బులు ఉండాలి, బాగా డబ్బులు ఉండాలి, మనవాడై ఉండాలి, మన సామాజిక వర్గం ఉండాలి, చాలా డబ్బులు. నేను ఆ సామాజిక వర్గం అయినా నాకు ఆ కొల గజ్జి లేదు అనుకోండి, ఆయనకు ఉండాలి, మన సామాజిక వర్గం వాడై ఉండాలి, డబ్బులు ఉన్నవాడై ఉండాలి. అప్పుడే ఆయన బుధమైన చేస్తాడు, అప్పుడే ఆయన పక్కన నడవడానికి అవకాశం. మళ్ళీ మనం పూర్తిగా బాబు గారికి వ్యతిరేకం వైపుకి వెళ్ళిపోతున్నాం. పాయింట్ నేను అడిగేది ఏంటంటే ఆయన అలర్జీ అంటే సినిమా గురించి చెప్పారు, ఆయనకి పేదలంటే అలర్జీ అంటే. ఇప్పుడు అంటే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీరు ఆ మాట అన్నారు కనుక చెప్తున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు మీరు గౌరవించట్లేదు, ఇక్కడ జగన్ ని పట్టించుకోలేదు, అట్లాగే రేవంత్ ను కూడా ఏడాది అయిపోయింది కదా తను వచ్చి, తనకేమి కూడా తనని సన్మానించడం కానీ లేదా అభినందించడం కూడా ఏమైనా చేశారు ఫిల్మ్ ఇండస్ట్రీ? కలవటం చేశాడు, బుకేలు ఇవ్వటం, సన్మాన సభలాగా చేయలేదు. గెలవటం, కలిపి బుకేలు ఇవ్వటం, అందరూ చిరంజీవి గారు అది ఇండివిజువల్ గా వెళ్ళారు, ఒక వ్యవస్థగా వెళ్ళాల. ఆ వ్యవస్థగా ఒక సన్మాన సభ అలాంటి ఏర్పాటు చేయాలి. అదే అంటాను, ఆ ప్లాన్ చేయాలంటే పిలిమెల్లో గంట కట్టేవాడు, ఆ పెద్ద మనిషి ఎవరు లేదు. అంటే ఆ లెక్కనైతే 6 నెలల క్రితం చంద్రబాబు గారు రెండోసారి, ఇప్పుడు మొన్న ఎన్నికైన తర్వాత ఈసారి బాబు గారికి కూడా చేయలేదు కదా, ఈ దఫా అందరినీ వదిలేశారు ఈ మధ్యకాలం. కేసీఆర్ కూడా చేసినట్లేరు కదా, కేసీఆర్ కి చేశారు, అదే అంతకు ముందు టైంలో చేసేవాళ్ళు, తర్వాత మానేశారు. అంటే అదే దాసరి గారు చనిపోవడం లాస్ట్ అండి. ఈ ఫార్మాలిటీస్, ఈ పద్ధతులు, ఈ చిత్త విధానాలు అన్ని పోయింది ఇప్పుడు. ఎందుకంటే అందరూ సీనియర్స్, అందరూ లీడర్స్, ఎవరు పెద్ద ఎవరు చిన్న. నువ్వు చెప్పేది నాకు తెలుసా, నువ్వు ఎప్పుడు వచ్చావు, నేను అప్పుడే వచ్చాను, ఇలాంటి స్థాయిలో ఉన్నాయి తప్పితే అయ్యో పెద్ద మనిషి ఈ మాట కట్టుబడి వద్దాం. ఆ దాసరి గారు ఉన్నంతవరకు ఏంటి, రామారెడ్డి గారు వాళ్ళు చెప్పినప్పుడు మనకు నచ్చకపోయినా సరే అని చెప్పారు, మనం నోరు పూసుకుందాం, అలా ఉండే తప్పితే ఆయన నేను చెప్పేది నాకు తెలీదా, ఆయన ఇప్పుడు ఏంటంటే ఎవరైనా చెప్పినా అందరూ ఈక్వల్ చెప్పేది, నువ్వు నాకన్నా పొడుగేంటి పొట్టేంటి అన్నట్టు అయిపోయింది. అంటే అలా అంటున్నారని కాదు, సైకాలజీ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ బిగ్ బిగ్స్ అలా తయారైంది. సో కనుక ఇవన్నీ జరగవు. ఇవాళ అల్లు అర్జున్ ని టార్గెట్ చేయడంలో ఏమన్నా తెలుగు సినీ పరిశ్రమలోని వేరే వాళ్ళ హస్తం ఏమైనా ఉందనుకుంటున్నారా? నేను తెలుగు సినీ ఫీల్డ్ లో వేరే హస్తం అంటే ఈ అవార్డుని, తెలుగు వాడికి వస్తున్న అవార్డుని, నేషనల్ అవార్డుని కించపరచడము, ఆ నేషనల్ అవార్డు మీద వచ్చి దానికి ఈర్ష్యపడుతున్న గ్రూప్ ఎవరైనా ఉన్నారా?
ఎందుకంటే నేషనల్ అవార్డు వచ్చిన జానీ మాస్టర్, నేషనల్ అవార్డు వచ్చిన ఇతను, వీళ్ళిద్దరినీ పోలీస్ కేసులు వేరే పోలీస్ కేసులు ఇరికించడం వల్ల నాకేంటే పోలీస్ కేసులు ఇరుక్కుంటే వీళ్ళ అవార్డ్స్ క్యాన్సిల్ అవుతుంది, సస్పెండ్ అయింది, క్యాన్సిల్ కూడా అయిపోతుంది. ఇదిగా చెయ్యాలని మన తెలుగువాడికి వచ్చే మన తెలుగువాడే, మన తెలుగువాడు ఉన్నాడు, నేను తెలుగువాళ్ళు ఎప్పుడు అదేగా అంటాము. నేను ఎప్పుడో చిన్నప్పుడు రాశాను, తెలుగువాడిని రా వెలుపువాడిని రా, ఉప్పులాగా చట్టరిప్పులాగా రగులువాడిరా, పైవాడి కాలిలాగు కిందివాడి నెత్తి ఎక్కువ నా నైజం రాని. ఇప్పుడు మన తెలుగు వాళ్ళకు లక్షణం అది, మన వాళ్ళని మనమే లాగుతాం కదా. అలా ఏమన్నా ఒక కుటుంబం ఉందా అనేది చిన్న అనుమానం నాకు. ఎందుకంటే మా కరెక్ట్ గా వీళ్ళ మీదే టార్గెట్ ఉంటుంది, అది కూడా పోలీస్కి. మామూలుగా టార్గెట్ ఏదంటే దీనికి దానికి సంబంధం ఏమి జరుగుతుంది. పోలీస్ కేసు టార్గెట్ అంటే పోలీస్ కేసులో వీళ్ళు కనుక శిక్షార్హులు అయితే మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది, అవార్డు కూడా వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది నేషనల్ అవార్డు. ఇప్పుడు ప్రస్తుతం జానీ మాస్టర్ సస్పెండ్ ఉంది, ఇది అవలేదు, లక్కీగా క్యాన్సిల్ చేశారు, ఇచ్చేసారు కనుక పెద్ద బాధలేదు. కానీ ఏదో కుట్ర జరుగుతుందేమో ఎక్కడో మనసులో ఒక చిన్న సందేహం, దానికి ఆధారం లేవు, సందేహం మాత్రం ఉంది. నా మనసు చెప్తుంది ఎక్కడో ఏదో జరుగుతుంది అని, నా మైండ్ చెప్తున్న ఒక, ఎందుకంటే అటాకింగ్ స్ట్రైట్ వే ఎయిమ్ చేసి కొడతానట్టు, ఎయిమ్ చేసి ఈ నేషనల్ అవార్డు వచ్చిన వాళ్ళనే కొడతానట్టు. సో లెట్ us see. రైట్. ఒకటి ఫైనల్గా చెప్పండి, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇవాళ అల్లు అర్జున్కి సపోర్ట్గా ఉంటుందా, లేకపోతే అది అతను అంటే, ఎందుకంటే రేవంత్ ప్రభుత్వం ఇక్కడ అరెస్ట్ చేయించినట్టు, పోలీస్ అంటే పోలీస్ చేసినట్టే, రేవంత్ చెప్పినట్టు చట్టం తన పని తను చేసుకుపోయినట్టే. కానీ ఈ టైంలో పర్టికులర్గా శనివారం ముందు చేయటము అనేటటువంటిది ఇది ప్రభుత్వాలు ప్లాన్డ్గా చేస్తే తప్పించారో, అట్లాంటి సిచ్యుయేషన్లో జరిగింది అంటే ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు ఆయనతో గొడవ అవుతుంది మనకే అని చెప్పేసి సైలెంట్గా ఉంటుందా, అల్లు అర్జున్ సపోర్ట్గా ఉంటుందా? అల్లు అర్జున్ సపోర్ట్గా ఉంటుంది. ఎందుకంటే జరిగిన విధానం, ఇప్పుడు జరిగిన విధానం మామూలుగా రొటీన్గా ఏదో జరిగింది అనుకోండి, అతని హస్తం ఉంది, ఇక్కడ అతని హస్తం లేదు, అతని పాపం అనే పాయింట్ వచ్చి ఉంది అందరిలోనూ. పాపం అనవసరంగా అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం. రైట్. ఇప్పుడు దీంట్లో ప్రధానమైంది ఫిల్మ్ ఇండస్ట్రీ ఇవాళ ఇంకొక ఇష్యూ, ఇప్పుడే ప్రస్తుతం మోహన్ బాబు గారి దానికి సంబంధించి ఆయనకి బెయిల్ రిజెక్ట్ అయింది, యాంటిసిపేటరీ బెయిల్. దాంతో ఇప్పుడు ఆయన కోసం గాలిస్తున్నారు అన్నటువంటిది ఇంకొక చర్చ. ఏమంటారు, ఇట్లాగే వీళ్ళలో సపోర్ట్ ఏంటి? దీనికి ఏంటంటే ఆయన మీద వాళ్ళు పెట్టిన కేసు మర్డర్ అటెంప్ట్ పెట్టారు, మర్డర్ అటెంప్ట్ కేసు, అవును, ఆ సెక్షన్ పెట్టారు. సో మర్డర్ అటెంప్ట్ అనేటప్పుడు సాక్ష్యాధారాలు అసలు దాంతో కొట్టడం అని కనపడతారు. అది ఆత్మరక్షణ కోసం కొట్టాడు, ఆత్మరక్షణ కొట్టేది ఆర్గ్యుమెంట్ తేలాల్సి చెప్తే తెలియదు. బట్ పెద్దల ఆయన పెట్టుకుంటే ఇక్కడ ఇవ్వకపోయినా యాంటిసిపేటరీ పైన హైకోర్టు ఇస్తారు. ఎందుకంటే ఈ హెల్త్ పాయింట్ కనుక్కుంటే ఐఎమ్ అవైలబుల్ ఫర్ ఎనీ ఇంట్రాగేషన్, ఫర్ ఎనీ లీగల్ థింగ్, ఐఎమ్ అవైలబుల్ అని పెట్టి చాలా కేసులు అలాంటి హైకోర్టులో ఇవ్వడం జరిగింది. హెల్త్ పాయింట్, ఏజ్ పాయింట్ ఒకటి, అవైలబిలిటీ ఒకటి, ప్లస్ తను ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్, ఒక అండర్ రైటింగ్, ఐ విల్ బి హియర్ టిల్ ది ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్, ఐ విల్ బి అవైలబుల్ ఇస్తారు. ఎందుకంటే అన్ని బెయిల్ ఇవ్వడానికి అన్ని రకాల రీజన్స్ దగ్గర పర్ఫెక్ట్ గా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆర్గ్యుమెంట్ మర్డర్ అటెంప్ట్ అనే దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలని పెద్ద లాయర్లు, మహత్తరమైన పెద్ద లాయర్లు పెట్టుకుంటే కానీ మామూలు లాయర్ల వల్ల కాదు. పెద్ద లాయర్లు రామ్ జెట్మలాని ఇలాంటి వాళ్ళు ఆ రేంజ్ వాళ్ళు ఉండాలి. ఉంటేనే ఇది ఆత్మరక్షణ కోసం పుట్టినప్పుడు అది అతను గాయపడితే ఆత్మరక్షణ కూడా లేదు కదా. ఆత్మరక్షణ అని ఆయన ఏం చెప్తున్నాడు, కంటికి తగిలింది అన్నారు కానీ తగిలింది అక్కడ ఉంటే కనుక డాక్టర్లు చెప్పుండేవాడు. ఆయన అక్కడ దగ్గర మైకు పెట్టి అడుగుతుంటే గబక్కన లాక్కుని ఎగబడి కొట్టాడు. పోనీ ఏదో చేతిలో నుంచి లాక్కున్నారని అనుకోవచ్చు, ఆయన మీద కూడా వచ్చింది లేదు ఎవరు.
కాదు కదా, దండం పెడుతూ అందరికి నమస్కారం సోదరులారా అని వస్తూ ఉంటే గబుక్కుని మైక్ పెట్టాడు. మైక్ పెట్టడం తప్పు కాదు కదా, నేను మాట్లాడను లేదా నేను మాట్లాడదలుచుకోలేదు, ఇది మా వ్యక్తిగత విషయం అని ఆ మైక్ దగ్గరే చెప్పచ్చు. కానీ అది తీసుకుని కొట్టక్కర్లేదు కదా. కొట్టడా మైక్ పెట్టినప్పుడు తన కంటి దగ్గరకు వచ్చింది ఆ మైక్ హెడ్ అని ఆయన చెప్తున్నారు. తగలలేదు కానీ తగిలితే అది హత్యా ప్రయత్నం ఎందుకు అవుతుంది? డేంజర్ పార్ట్ ఎక్కడో గుండె దగ్గర చేయి దగ్గర. ఇప్పుడు మొత్తం అందరం మైకులు తీసేయాలి ఫీల్డ్ లో. వాళ్ళు ఎక్కడైతే రాజకీయ నాయకులు ప్రధానమంత్రి మీద హత్యాయత్నం కేసు కూడా పెడతారు. ఎందుకంటే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కూడా మైకులు పెడతాం వెళ్ళి. కాదు కదా, మైకులు పెడతాం. ఎట్లా పెడుతున్నారు? ఈ మైక్ నిన్న పెట్టిన మైక్ మామూలుగా మైక్ పెడతారు, పైకి వచ్చినాక పైకి తీసుకెళ్ళి అది ఆ స్పాంజ్ గింజ పెడతారు. ఇది ఆ స్పాంజ్ కిందకి దింపి ఆ పై ముందుకి రాడు సెంటర్ దింపారు ఆ మైక్ స్పాంజ్ దాన్ని సెంటర్కి వచ్చి రాడు పైకి. సో అందువల్ల పొడుచుకునే అవకాశం ఉంది రాడు. అక్కడ అతను ఇరిటేట్ అయ్యాడు. సో టెక్నికల్ గా ఉంది, బట్ అది ఎంతవరకు లాయర్ హౌ ఫార్ హీ విల్ సో ఇట్ ఇది ఆత్మరక్షణ కోసం చేయదు. ఆత్మరక్షణ వచ్చేసాక అంటే ఆత్మరక్షణ అంటే ఆయన ఎవరో చంపబోతుంటే అప్పుడు దానికి ఆయన గాలిస్తే ఆత్మరక్షణ అవుతుంది. లేదా తన్నాలనుకుంటున్నా, లేదా ఆయన మీద దాడి చేసే ఉద్దేశం ఉంటే ఇక్కడ జర్నలిస్ట్ దాడి చేయడానికి వెళ్ళాలా, లేదా గాయపరచడానికి వెళ్ళాలా, వివరణ అడగడానికి వెళ్ళాడు. వివరణ అడగడానికి వెళ్తే అది ఆత్మరక్షణ కోసం అంటే కాదండి. అసలు జర్నలిస్ట్ అక్కడ తాండూరు నుంచి వచ్చిన 20 రౌడీలు ఒక చెప్పచ్చు. ఇప్పుడు ఆయన కూడా హీరోనా లేకపోతే వెళ్ళనా అని కూడా చెప్పచ్చు, అడగచ్చు. కాదు కదా, రౌడీలు వచ్చారండి, 20 మంది రౌడీలు వచ్చారు తాండూరు నుంచి. ఆ తాండూరు నుంచి అందరూ జర్నలిస్ట్. ఇప్పుడు ఈయన వెనకాల ఉన్న వాళ్ళు రౌడీలు అవుతారు కదా. ఇప్పుడు ఈయన తెచ్చుకున్నటువంటి ఈయన తరపున వచ్చినటువంటి వాళ్ళు కూడా అదే బ్యాచ్లే కదా. వీళ్ళు బౌన్సర్లు. అదే బౌన్సర్ అంటే ఏంటి? ఇప్పుడు బౌన్సర్కి ఏమన్నా చట్టబద్ధత ఉందా? కాదు, బౌన్సర్లు ఎంప్లాయ్. వాళ్ళు కూడా ఎంప్లాయే కదా, వాళ్ళ తరపున ఎంప్లాయీస్. ఇంకోటి ఒకవేళ వాళ్ళు తెచ్చారనుకుందాం, తాండూరు నుంచి తెచ్చారనుకుందాం, జర్నలిస్టులు కాదు కదా తెచ్చింది, మనోజ్ తో చూసుకోవాలి. చీకట్లో జర్నలిస్టా ఎవడో చేతిలో మైక్ పట్టుకుని రంజిత్ ఆయనకి తెలుసు, టీవీ నైన్ కూడా తెలుసు, కావాలని చెప్పి దాన్ని కవర్ చేసుకుంటున్నాడు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్ ఎంట్రీ. ఎవరు అది నువ్వు ట్రెస్ పాస్ కేసు పెట్టు, వాళ్ళ కొడుకే రండి అని చెప్పి మీడియాని ఎండబెట్టుకుని తీసుకెళ్ళి. వాడు కొడుకు కాదని, కొడుకు ఆ రోజు పొద్దున్నే మీడియా షుడ్ హ్యావ్ నాలెడ్జ్. ఆ రోజు పొద్దున్నే ఈ స్టేయింగ్ ఇల్లీగల్లీ ఇన్ మై హౌస్ అని పోలీస్ కేసు పెడితే పోలీసు వచ్చి అతను తీసుకెళ్లిపోయారు. అప్పుడు తీసుకెళ్తే అతను వదిలిపెట్టకూడదు కదా. అతను పోలీసులు పంపించారు, మళ్ళీ అతను వచ్చాడు. పోలీసులకి అతను వెళ్ళి కంప్లైంట్ పెట్టాడు, నా ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోమని. మోహన్ బాబు ఏం కేసు పెట్టాడు? క్రోనాలజీ అది కాదు, అది ముందు కేసు పెట్టాడు అతను. అది కేసు పెట్టాక మోహన్ బాబు ఈజ్ ఇల్లీగల్ స్టేయింగ్. ఎప్పుడైతే మోహన్ బాబు అంతాన్ని ఏదో వాగాడో ఇమీడియట్ గా మోహన్ బాబు వచ్చి ఈజ్ ఇల్లీగల్ స్టేయింగ్ ఇట్ మై హౌస్, ఈజ్ ఇల్లీగల్ స్టేయింగ్, ప్లీజ్ ఆస్క్ హిమ్ టు వెకేట్ ఫ్రమ్ ప్లేస్ అని కేసు పెడితే పోలీసులు వచ్చారు. చట్ట ప్రకారం చూసి అతను తీసుకెళ్ళి వెళ్ళిపోవాలి, ఆయన వీళ్ళు యూ కెనాట్ బై ఫోర్స్ వెళ్ళిపోవాలని చెప్పారు. వెళ్ళిపోయిన వాడు ఇల్లీగల్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ ఇల్లీగల్ అనేవాడు వాడు చెప్పాడు, అందుకని మేము వచ్చామని కంప్లైంట్ అట్లా ఇచ్చినట్టు లేదు. ఇల్లీగల్ ఉంటున్నాడు కదా సార్. ప్రెస్కి ఆయన చెప్పాలి కదా. ఇప్పుడు నిన్న 2-3 ఆడియోలు రిలీజ్ చేశారు మోహన్ బాబు గారు. అదేదో మొన్ననే అయ్యా ప్రెస్ ఇది నా ఇల్లు నా ఇష్టము, నేను నా కొడుకును ఉండొద్దు అనుకుంటున్నా, నా రెండో కొడుకు అక్కర్లేదు అనుకుంటున్నా, వెళ్ళిపోమంటున్నా, అతను బలవంతంగా ఉంటున్నాడు అని చెప్పి ఇదే నేను పోలీసులకు కేసు పెట్టాను, మీరు ఎవరు రాబాకండి, అది మా వ్యక్తిగత వివాదం అంటే ప్రెస్ కూడా ఆయన వ్యక్తిగత వివాదం అంటే రాసి వదిలేసు. ప్రెస్ మోహన్ బాబు కేసు పెట్టిన విషయం రాస్తే కొడుకు మీద కేసు అని చెప్పి రాశారు కదా. ఏమని మోహన్ బాబు మనోజ్ని సంబంధించి మనోజ్తో థ్రెట్ ఉందని పెట్టాడు కాదు. మోహన్ బాబు తన మీద కేసు పెట్టాడు, ఎవరి మీద? కొడుకు మీద కేసు పెట్టాడు. అవన్నీ ఊదరగొట్టు రాశారు. ఆ కేసు ఏంటి? ఇదే కదా. ఈ కేసు పెట్టినప్పుడు ఇదే కేసు మీద పెట్టిన ఆ వ్యక్తితో మేము వచ్చాము, ఆ వ్యక్తి రమ్మంటే మేము చూసాము, ఆ వ్యక్తి రమ్మంటే మేము గోడ దూకాము, ఆ వ్యక్తి రమ్మంటే మేము గేట్ పగలగొట్టాము. వాటి ఆ వ్యక్తే ఈ ఇల్లీగల్ అంటున్నాం, అతనితో వచ్చి మీరు ఇల్లీగలే. ఇల్లీగల్ ఎంట్రీ ఇంటూ దిస్ హౌస్, యువర్ ఎంటర్డ్ ఇంటూ మై హౌస్ ఇల్లీగల్లీ, ఫస్ట్ ఫాల్ట్. ఆ తర్వాత ఇక పోకుడు ఎందుకు వచ్చారు ఏంటి పర్మిషన్ లేకుండా ఉండడం కూడా చెప్పండి నేను మొహం మీదకి పెట్టాము. సో అది దాన్ని కొట్టాలంటే కొట్టకల్లా. ఆ విషయంలో మీరు మోహన్ బాబునే సపోర్ట్ చేస్తానంటారు.
దానికి చాలా కొట్టాలంటే కొట్టకుండా జైన్ ఉండొచ్చు. బట్ మోహన్ బాబు ఎక్కడ గుర్తుకుంటుందో నా కన్ను పోతుంది కనుబోతుంది అని చెప్పి మైకి తీసుకుని ఎదురు వాళ్ళ కన్ను పగల కొట్టబోయారు అనమాట. తలకాయ పగలగొట్టబోయారు. అది నా సేఫ్టీ కోసం నేను ఎదుటి వాళ్ళ సేఫ్టీ చూడదు కదా. నాకు ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే అది ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురోళ్ళ మీద భయం ఉంది రేపు పొద్దునని చెప్పేసి మనం కూడా తలకాయలు పాల్గొట్టచ్చు ఆత్మరక్షణ అనేసి. నన్ను రక్షించుకోవడానికి నేను ఏమైనా చేస్తాను. అంతే కరెక్టే అండి. ప్రాణాలు కూడా తీసేయచ్చు రేపు పొద్దున ఇట్లయితే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా చూస్తే ఈ కేసులు సినిమా రంగానికి సంబంధించి అతి పెద్దదైనటువంటి అంశం పుష్ప ద వైల్డ్ ఫైర్. ఆ వైల్డ్ ఫైర్ని గుప్పెట పట్టాలని చూసింది సర్కార్, కానీ ఆ ఫైరు అంటుకుంది. అది కాస్త ఇప్పుడు బగ్గుమంది. ఫైనల్గా ప్రజలలో ఈ అంశం మీద ఎలాంటి స్పందన ఉంది, దీని వెనకాల ఒకటి ప్రధానమైనటువంటిది అయితే మాత్రం జాతీయ కుట్ర ఏమైనా ఉందా, జాతీయ అవార్డులు వచ్చిన వాళ్ళని టార్గెట్ చేయడం అన్నటువంటి చర్చ మాత్రం చాలా ముఖ్యమైనటువంటి అంశం.